నిజామాబాద్ టీజీఓ సెలక్షన్ టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ సెక్రటరీ జనరల్, అదేవిధంగా టీజీఓ జనరల్ సెక్రటరీ శ్యామ్ గారు అసెంబ్లీ ప్రెసిడెంట్, సిద్దిపేట అధ్యక్షుడు డాక్టర్ రామారావు, నా అసిస్టెంట్ రిజిస్ట్రార్ నాయారెడ్డి మరియు నూతనంగా ఎన్నుకున్నటువంటి కిషన్ ప్రెసిడెంట్ గారు, అమృత్ పేపర్ గారు, అమ్మగారి గారు, దేవి, మీ అందరికీ కొత్తగా ఎన్నికల వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజామాబాద్ ఎలక్షన్ ఆధారంగా నమ్మకంతో నియమించిన రాష్ట్ర అధ్యక్షులు 7 సంవత్సరాలు సత్తర గారు రైట్లో ఫస్ట్ టైం ఎలక్షన్ ఆఫీసర్ చాలా హ్యాపీగా ఫీల్ అయినా కొత్త జిల్లా మన వాళ్ళని ఎలక్షన్లో దగ్గరకు వచ్చినటువంటి టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ టెన్షన్ తగ్గించుకోవడానికి 27 ఈసీ మీటింగ్ పెట్టి నేను ఎలక్షన్ ఆఫీసర్ ఇంతవరకు టీజీఓలో 2007 నుంచి ఎక్కడ ఎలక్షన్ జరగలేదు. అసలు టీజీఓలో ఇప్పుడు ఏదో తీరన్నా చట్టబద్ధంగా ఎలక్షన్ నిర్వహించు, ఎలక్షన్ నామినేషన్ విడ్రాస్ అంతా కూడా లేకుంటే ఇన్ని కమిషనర్ లేకుంటే ఎలక్షన్ అందరితో మాట్లాడి అందరూ దానికి అంటే మనము ఎవ్రీథింగ్ ఒక వైరస్ అంటే టీజీఓ ఏర్పడినప్పటి నుంచి ఇంతకుముందు వైరస్ కరెక్ట్ లేవని తన అధ్యక్షుల తర్వాత ఒక 4 నెలలు వైరస్ మార్చి అన్ని జిల్లాలు 33 జిల్లాలు ఎలక్షన్ నిర్వహించి చట్టబద్ధంగా ఇప్పుడు టీజీఓ కూడా మెయిన్ బాడీ 7 మెంబర్స్ ఉన్నది. ఇంకా దాన్ని ఫుల్ బాడీ చేయాలంటే ఈ జిల్లాలో ఎన్నుకున్న సభ్యులే రాష్ట్రంలో ఎన్నుకొని ఒక లీగల్గా ఒక 3 years టర్మ్ ఉండాలని వారు జిఏడ్ తోటి ప్రొసీడింగ్ తీసుకొని అందుకే మన జిల్లాలో ఏర్పడిన సంఘం ఒక సంవత్సరమైనప్పుడు కూడా దాన్ని రద్దు చేసుకుంటూ కొత్త ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. సో మరొకసారి నా విజ్ఞప్తి ఈ జిల్లాకు ఒక మంచి పేరు ఉన్నందుకు మీ అందరి కృతజ్ఞత చేసుకుంటూ ఇప్పుడు ముందుగా దీంట్లో నాకు కొత్తప్పటికీ డాక్టర్ రామారావు గారు అధ్యక్షులు వారికి 6th ఎలక్షన్. సో ఎలక్షన్ ప్రాసెస్ని వారిని అంటే ప్రమాణిగా కానీ ఎలక్షన్ కానీ వారిని చేయవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా బ్రాంచ్కి ఎలక్షన్స్తో చేసిన అందరి గెస్టెడ్ ఆఫీసర్ మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ ఇంతకుముందు తెలియజేసినట్టుగానే ఎలక్షన్ షెడ్యూల్ 27/9/2024 అంటే సెప్టెంబర్ 27న ఎలక్షన్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్తో భాగంగా ఈరోజు మార్నింగ్ 9 to 10 సేవల్ నామినేషన్స్, 10 to 11 రిసీట్ ఆఫ్ నామినేషన్స్, 11 to 12 స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ స్క్రూటినీ చేసిన తర్వాత ఈ పోస్ట్ షెడ్యూల్లో పోస్ట్ ప్రెసిడెంట్, అసోసియేట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ 1, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ 1, జాయింట్ సెక్రటరీ 2, జాయింట్ సెక్రటరీ ఉమెన్, ఆర్గనైజ్ సెక్రటరీ, ఆఫీస్ సెక్రటరీ, కల్చరల్ సెక్రటరీ, పబ్లిసిటీ సెక్రటరీ, స్పోర్ట్స్ సెక్రటరీ సెక్రటరీ, ఈసీ మెంబర్ 1, 2, 3, 4 ఉమెన్. ఈ పోస్టులకు నామినేషన్స్ సేమ్ చేయగా ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్క నామినేషన్ రావడం జరిగింది. ఈ ఒక్కొక్క పోస్ట్ రావడం వల్ల ఇప్పుడు ఆ 90 మెంబర్స్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ గారి అనుమతితో నేను ప్రకటించడం జరుగుతుంది. సో ఎన్నికైన సభ్యులందరినీ కూడా ఒక్కొక్కరిని మరి పిలిచి గట్టిగా చెప్పండి. ఎవిడెన్స్ మరి జిల్లాలో
మరి రానున్న రోజుల్లో అందరికీ ట్రైనర్ మెంబర్స్ కూడా జరిగింది. ఆ తర్వాత అసలు జగన్ తిరుమల గారు ఎన్నుకోబడ్డారు. ఈ విధంగా వారికి స్వాగతం సుస్వాగతం. వైస్ ప్రెసిడెంట్ వద్ద డాక్టర్ డి హనుమంత్ రెడ్డి. వైస్ ప్రెసిడెంట్ టూగా నీరజ్ రాములు అసిస్టెంట్గా నీరజ్ రాములు అసిస్టెంట్ ఆరు గారు మరి వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ జనరల్ సెక్రటరీ సంగం అమిత్ కుమార్ వారు లోకల్ అన్నింటి ఆఫీసర్ గా కొనసాగుతున్నారు. మరి వారికి కూడా టీడీఓ పట్ల అపారమైన అనుభవం ఉంది కాబట్టి మరి అంగన్వాడీ ఆధ్వర్యంలో మరి టీడీఓ ఇంకా ముందు ముందు అందరి ప్రజలు జాయింట్ సెక్రటరీ ఉమెన్ ఎన్ లావణ్య లెక్చరర్. ఆర్గనైజ్ సెక్రటరీ జి సాయి కృష్ణ మండల్ పబ్లిక్ సెక్రటరీ డాక్టర్ బి సాయిలు ప్రొఫెసర్ తెలంగాణ వ్యవహరిస్తున్నారు. మరి టీడీఓలో కూడా మంచి సర్వీస్ చేస్తూ మరి ముందు ముందు ఇంకా ట్రైబల్ భరోసా గ్రహించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆఫీస్ సెక్రటరీ మహమ్మద్ ఇక్బాల్ అహ్మద్ అత్యవసర పని. వినయ్ కుమార్ గారు ఎన్టీపీఏ నుంచి వాళ్ళు ఏకైకంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డాక్టర్ డి గోపి గోపికృష్ణ ఫీల్డర్ కార్యక్రమంలో మరో అతిథి గౌరవనీయులు శ్రీ సత్యనారాయణ గారు జనరల్ సెక్రటరీ టీడీఓ సెంట్రల్ యూనియన్ హైదరాబాద్ గారిని కూడా అత్యున్నత సన్మానం స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మరో అతిథి గౌరవనీయులు శ్యామరావు గారు అసోసియేట్ ప్రెసిడెంట్ తెలంగాణ క్రికెట్ ఆఫీసర్ అసోసియేషన్ సెంట్రల్ యూనియన్ హైదరాబాద్ గారిని కూడా స్వాగతం సుస్వాగతం. చెప్పింది కదా తెలంగాణ నిజామాబాద్ జిల్లా టీడీఓ అసోసియేషన్ పోస్ట్ నేమ్గా ఎన్నికైన నేను టీడీఓ అసోసియేషన్ అంతర్గత విషయాలు పరిశీలన ఉద్యోగుల హక్కుల పరిరక్షణ మరియు ప్రయోజనాల సాధన విషయంలో వ్యక్తిగత ప్రయోజనాలకు తావిగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఏ విషయంలో కూడా రాజీ లేకుండా కృషి చేస్తానని వివాదాలకు దూరంగా ఉంటూ టీడీఓ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటూ అంతఃకరణ శుద్ధితో అంకుటిత దీక్షతో పని చేస్తానని మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలంగాణ, జై టీడీఓ.
చరిత్రాత్మకమైన విషయం అనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఉద్యమం తర్వాత టీటీఓ అసోసియేషన్ అనేది కొద్దిగా కనుమరుగైన మాట అనేది ఈరోజు చెప్పక తప్పదన్నా. అది ఎందుకంటే జేఏసీ చైర్మన్గా నేనే ఉన్నాను కాబట్టి ఉద్యమకారుడు ఉద్యమంలో తనదంటూ ఒక పాత్ర పోషించి మళ్ళీ టీటీఓ అధ్యక్షుడు అయిన తర్వాత నా జిల్లాలో టీటీఓ అధ్యక్షుడికి మరి ఎన్నిక చేయడానికి కూడా వచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఏదూరు సింధన్న గారికి నిజంగా మా జిల్లా పక్షాన స్వాగతం పలుకుతూ వారికి మా టీటీఓ కొత్త అధ్యక్షుడి పక్షాన మరి వెల్కమ్ చెప్తున్నామన్నా. మరి టీటీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మా జిల్లా వాసి మరి మా సంతన్న గారికి కూడా నిజామాబాద్ జిల్లా టీటీఓ పక్షాన స్వాగతం పలుకుతూ వారికి కూడా మన టీటీఓ అసోసియేషన్ పక్షాన సుస్వాగతం అన్నా. అదేవిధంగా మరి మమ్మల్ని నిజామాబాద్ జిల్లా అంటేనే ఉమ్మడి జిల్లాకు ఒక కన్వీనర్గా ఉంటూ మమ్మల్ని ఎప్పుడు కూడా నేను టీఎస్ఓలో ఉన్నా టీటీఓలో ఉన్నా ఎల్లో ఉన్నా నువ్వు మాకు కావాలని మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా వెనుకుండి నడిపిస్తున్నటువంటి కన్వీనర్ మా అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా స్వాగతం కలుగుతూ ఎలక్షన్ ఆఫీసర్ అంటే టీఎస్ సెషన్ చూసినాం, మళ్ళీ శ్రీనారాయణ చూసినాం. అంత స్ట్రిక్ట్గా నోటిఫికేషన్ ఇప్పటి వరకు కూడా మాకు కలవడానికి కూడా సమయం లేదే. అంత నిష్పక్షంగా పనిచేసిన వ్యక్తి మరి మా శ్రీనారాయణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లా వాసి మరి పొద్దు స్వభావి శ్రీనారాయణ కూడా సుస్వాగతం అన్నా. మరి టీటీఓలో టీఎస్ఓలో సుపరిస్థితులు టీఎస్ఓలో కలిసి పనిచేస్తాం. తర్వాత మరి ప్రమోషన్ రావడం వల్ల టీటీఓలో వెళ్ళి ఈరోజు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కొనసాగుతున్నటువంటి మా శ్యామల గారికి కూడా నిజామాబాద్ జిల్లా పక్షాన స్వాగతం పలుకుతూ మరి ఎలక్షన్ లో మరి అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా తన వంతు పాత్ర పోషిస్తూ ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేస్తూ మరి ఎలక్షన్ ను సభ్యంగా సక్రమంగా నడిపినటువంటి రంగారెడ్డి టీటీఓ అధ్యక్షులు రామారావు గారికి కూడా స్వాగతం పలుకుతూ మరి ఈ కార్యక్రమంలో మరి నేనున్నానని సైతం వస్తూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు అన్న శ్రీరామరెడ్డి అన్న గారికి కూడా నిజామాబాద్ జిల్లా టీటీఓ పక్షాన స్వాగతం పలుకుతూ మేము నైసర్గికంగా విడిపోయినాం కానీ జిల్లా మాత్రం ఒకటే అని ఇద్దరం కామారెడ్డి అయినా నిజామాబాద్ అయినా కలిసిమెలిసి పనిచేసుకుంటాం. టీటీఓ ఎలక్షన్లు అయితే మేము కూడా వస్తామని సైతం వచ్చినటువంటి మా డాక్టర్ దేవేంద్ర అన్న టీటీఓ అధ్యక్షులు కామారెడ్డి గారికి కూడా స్వాగతం పడుతూ మరి మా సాయిరెడ్డి గారికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను అయితే నిజామాబాద్ టీఎన్యూలో ఉన్నప్పుడు సాయిరెడ్డి అన్నను ఎల్లారెడ్డి అధ్యక్షుడిగా చేస్తాను. ఆ తర్వాత టీటీఓ కామారెడ్డి జిల్లా కార్యదర్శిగా మరి ఇప్పుడు చదవని అవుతున్నాడు. మరి నేను ఆయన కంటే ఇప్పుడు జూనియర్ అయినా బాగా ఎలక్షన్ కలిసినందుకు అన్నకు కూడా స్వాగతం పలుకుతూ మరి వేదిక పైనటువంటి మా అసోసియేట్ అధ్యక్షులు జగన్ తిరుపతి గారికి మరి నిజారి గారికి మా వీపీఓ గారికి యావత్ కార్యవర్గానికి కూడా మీ అందరికీ కూడా టీటీఓ కొత్త కార్యవర్గానికి వీళ్ళందరూ కూడా ఈసీ మెంబర్లు వీపీలో జేఎస్లో కాదు అధ్యక్షుడు ఎంతో మేము కూడా అందరినీ కూడా గ్రహించాలనే మాట మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ టీటీఓలో అందరూ కూడా ఈక్వాలిటీ సీనియర్ వచ్చిన తర్వాత తారతమ్య భేదాలు లేవు. అందరం కూడా ఉద్యోగులు శ్రేయస్ కొరకు పనిచేయాలి కాబట్టి సంక్షేమం కొరకు పనిచేయాలి కాబట్టి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి టీటీఓ జిల్లా ఎలక్షన్ అయినప్పటికీ గౌరవనీయులు పెద్దలు టీటీఓ రాష్ట్ర అధ్యక్షుల గారికి పర్మిషన్ తోని మరి పరిపాలన సౌలభ్యం కొరకు పెద్ద జిల్లా కాబట్టి మేము టౌన్ బాడీ వేసుకుంటామని చెప్పగానే పెద్ద మనసుతో ఒప్పుకున్నందుకు అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి పర్మిషన్ తోని టౌన్ కార్యవర్గాన్ని కూడా డిక్లేర్ చేస్తామన్నా ఆ టౌన్ కార్యవర్గానికి పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ రోజు 2009 నుంచి మరి టీటీఓలో కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తూ మా వెన్నెంట ఉంటున్నటువంటి దండు స్వామి గారు ఈరోజు టౌన్ అధ్యక్షులుగా ఎన్నికలు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి
నమస్కారం. వేదికను అలంకరించిన మన పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి వెలుగుల సత్యనారాయణ గారికి, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారికి, ఉమ్మడి జిల్లాల అదేవిధంగా మన శ్రీరామన్న గారికి, అదేవిధంగా రామారావు గారికి, సాయిరెడ్డి గారికి, నూతనంగా ఎన్నికైన మన ఆంధ్ర కృష్ణంగా మరియు అమృతల ఆధ్వర్యంలో మొత్తము సంఘ కార్యవర్గానికి మరియు ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ఈ అవకాశం కల్పించిన పెద్దలకు, రాష్ట్ర పెద్దలకు మరియు మన జిల్లా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇంతకుముందే ఏలూరు శ్రీనివాస్ అన్న ఒక వీడియో వింటే అందులో అర్థమైంది ఏంటంటే, ఒక అణిచివేత నుంచి ఒక ఉద్యమకారులు బయటకు వస్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడు నెక్స్ట్ 5 ఏళ్లలో ఏలూరు శ్రీనివాస్ అన్న మనకు ఆ అణిచివేత నుంచి బయటకు వచ్చిన ఒక మానము మన ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి సమస్యను ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లి మన ఏలూరు చాలా డిపార్ట్మెంట్లలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, చాలా మంది కొంత ఇబ్బందులకు లోతున్నారు. ఇప్పుడు మీ మీద అందరికీ అపారమైన నమ్మకం ఉంది. అట్లనే మన ఆంధ్ర కిషన్ల మీద కూడా ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్య చెప్పాల్సిన పర్లేదు. చాలా చిన్న చిన్న సమస్యలు అయినప్పుడు కూడా చాలా సమస్యలు. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ, అదేవిధంగా పిల్లలకు ప్రత్యేకంగా అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటే మాట ఏంటంటే, పదవులు ముఖ్యం కాదు, మనకు పనితనం అనేది ముఖ్యమని దాని మీదనే మేము అందరూ ముందుకు వెళ్తున్నాము. సో కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా జిల్లా సభ్యులందరూ, మొత్తం సభ్యులందరినీ మనం ఇందులో నమోదు చేసుకొని ఇంకా మన నిజామాబాద్ జిల్లానే అత్యున్నతమైన జిల్లాగా మొత్తం రాష్ట్రంలో చెప్పేటట్టుగా మన కిషన్ల ఆధ్వర్యంలో పనిచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. అదేవిధంగా చిత్తూరు అధ్యక్షుడు శ్రీరామరెడ్డి గారికి, దేవేంద్ర గారికి, జనరల్ సెక్రటరీ రామారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రామారావు గారికి, అధ్యక్షుల మూలంగా అధ్యక్షుడు విజయం చేసినటువంటి గవర్నమెంట్ అన్న గారికి, జనరల్ సెక్రటరీ అమృతల గారికి, అదేవిధంగా ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏ పిలిపించినా అందరూ కూడా హాజరు కావాలి. పెద్ద సంఖ్యలో హాజరైనప్పుడైతే వ్యక్తి ఉత్సాహంతో సంఘటనలతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఏ పిలిపించినా, ఏ చేసినా, ఏ చర్య తీసుకున్నా కూడా, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరికీ కట్టుబడి ఉండాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే ప్రజల మధ్య, ఎంప్లాయీస్ మధ్య మొత్తం విభేదాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేశాయి. ఎంప్లాయీస్ కి బాగా జీతాలు ఇస్తున్నట్టు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఈసారి అట్లా కాకుండా మనము అందరం కూడా ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రజలకు అండగా ఉండాలని చెప్పి ఒకరోజు వేతనం కూడా మన అందరం కలిసి ప్రభుత్వానికి చేయడం జరిగింది. దాంట్లో మన శ్రీనారాయణ గారు ముఖ్య పాత్ర పోషించారు. ఎందుకంటే ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు ఏంటంటే, ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేమందరం కూడా ఎంప్లాయీస్ ప్రజలు భాగస్వామ్యం కాబట్టి మేము కూడా మా యొక్క ఏదైతే సహకారం ఉందో ఆ సహకారాన్ని అందరికీ అందిస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము ప్రభుత్వానికి మార్పుగా ఉంటామో అప్పుడే నిలబడి మనం ప్రభుత్వాన్ని కూడా నిలబడి అడిగే అర్హత కూడా ఉంటుంది. అదేవిధంగా మీరు ఎప్పుడైతే సంఘ సభ్యులకు ఎదుర్కొంటున్నారో మీకు కూడా అదే అర్హత ఉంది. ఎప్పుడైతే సమస్యలు ప్రతి ఒక్కరు కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా అడగండి, అడిగి మేము సమస్యలు తీసుకోండి. అదేవిధంగా నాకు వైస్ ప్రెసిడెంట్ వల్ల ఇవ్వబడేది ఎన్నిక చేసినందుకు అందరికీ పేరు పేరు ముఖ్యంగా శ్రీనివాసకు ధన్యవాదాలు తెలుపుతూ నాకు అవకాశం ధన్యవాదాలు మన ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాస గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారికి, అసోసియేట్ ప్రెసిడెంట్ గారికి, ఈరోజు ఈ ఎన్నికల అధికారి శ్రీనివాసరెడ్డి గారికి, అసిస్టెంట్ అధికారి రామారావు గారికి, అదేవిధంగా అసిస్టెంట్ ప్రెసిడెంట్ శ్రీరామరెడ్డి గారికి, ఈ నిజామాబాద్ జిల్లా నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి కిషన్ గారికి మరియు అమృత్ గారికి,
అసోసియేట్ ప్రెసిడెంట్ తిరుపతిరావు గారికి, వైస్ ప్రెసిడెంట్ హనుమంతరెడ్డి గారికి మరియు అందరికీ కొత్తగా ఎన్నుకున్న సభ్యులందరికీ మరియు నిజామాబాద్ తరఫున వచ్చేసిన టీజీఓ సభ్యులందరికీ కూడా కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ జరుపుతున్నారు, వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత టీజీఓకు ఒక కళ వచ్చిందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. అయితే ఏంటంటే అనతి కాలంలోనే అనేక రిప్రజెంటేషన్స్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా నిబంధనలతో ఈ ఎలక్షన్స్ కూడా ఒక విధి విధానాలు అంటూ లేకపోయి ఇంతకుముందు తను వచ్చిన నిజామాబాద్ జిల్లా కూడా ఈరోజు ఎలక్షన్ జరిగాయి. ఇక్కడ యునానిమస్ గా బాడీ ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. మేము ఒకటే కోరుకునేది ఏంటంటే సామాన్య పనిచేస్తాము. అదే కాకుండా సభ్యులందరూ కూడా అంటే ఇప్పుడిప్పుడే ఇప్పుడు టీజీఓ అనేది ఒకప్పుడు ఇప్పుడు చాలా బలంగా తయారవుతుంది. ఒక 1-2 years లో ఈ కార్యక్రమాలు అనేవి అన్ని డిస్టిక్ లో 35 విభాగాలు ఏర్పడిన తర్వాత ఇంకా చాలా బలంగా తయారవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మన ప్రెసిడెంట్ ఏలూరు శ్రీనివాస్ గారు ఖచ్చితంగా మన సమస్యలకు పరిష్కారం చూపిస్తారనే ఆశాభావం అందరిలో ఉంది. ఈ అనతి కాలంలోనే అతని యొక్క పనితీరు వల్ల అందరూ కూడా ఆకర్షితులై మన టీజీఓ సంఘం అనేది రాష్ట్రంలో చాలా బలంగా తయారైంది. ఇంకా బలంగా తయారు కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏంటంటే తన డైనమిక్ లీడర్షిప్ లో డైనమిక్ లీడర్షిప్ లో అన్ని 35 విభాగాల్లో అన్నింటిలో ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యవర్గాలు వేసుకొని ఒక అన్ని జిల్లాలు అయిపోయిన తర్వాత ఒక జనరల్ బాడీ హైదరాబాద్ లో పెట్టిన తర్వాత అప్పుడు టీజీఓకి ఇంకా బలం చేకూరుతుంది. ఇది ఖచ్చితంగా 1-2 సంవత్సరాల్లో టీజీఓ అంటే బలమైన శక్తిగా ఎదుగుతుంది, ఇలాంటి సందేహం లేదు. ఇప్పుడే ఎలక్షన్స్ అంటే ఇంతకుముందు మనం 10 మంది 20 మంది వచ్చేసి నామినేటెడ్ పోటీ తీసుకొస్తున్నాను. అలా కాకుండా ఈరోజు ఇక్కడ కూడా మనకు చాలా అధిక సంఖ్యలో అయి చాలా పోటీతత్వం ఏర్పడి లాస్ట్ యునానిమస్ కావడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా ఈ బలంగా తయారవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో ఇంకా విజయవంతం చేయాలని ప్రెసిడెంట్ ఏలూరు శ్రీనివాస్ కోరుకుంటూ, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రతి ఒక్క సభ్యులకు కూడా కామారెడ్డి జిల్లా తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క సభ్యులు కూడా టీజీఓ యొక్క కార్యక్రమాల్లో ఉత్సాహంతో పాల్గొని వారందరికీ కూడా సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నమస్కారం పెద్దలకు మరియు విచ్చేసిన అందరికీ పేరు పేరుగా నమస్కారాలు. గతంలో లేక ఇప్పుడు ఏలూరు శ్రీనన్న గారి నాయకత్వం చేపట్టిన తర్వాత ఏ విధంగా ప్రతి జిల్లాలో ఎలక్షన్లు చేపట్టడం జరుగుతుందో చూడడం జరుగుతుంది. కానీ అనుగుణంగా ఆయన ఎంత కష్టపడి పనిచేస్తున్నాడో కొత్త కార్యవర్గం కూడా అదే విధంగా ప్రతి జిల్లాలో అదే విధంగా పనిచేయాలని కోరుతూ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు చెప్తూ శ్రీకరణ గారికి మరి టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఈరోజు ఉద్యోగులకు సంబంధించిన ఎటువంటి సమస్యలైనా కానీ నాట్ ఓన్లీ ఇప్పుడు మన ఆఫీసు సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా ఎటువంటి బాధలు ఉన్నా కానీ అన్నానే వెళ్తే తన యొక్క చిరునామాలో ఎందుకు ఈ విషయాలు చెప్పాలనుకున్నానంటే నాకు అన్నకు ఒక దాదాపు 1.5 years నుండి నేను అన్నతో కార్యవర్గంలో సెక్రటరీగా చేస్తున్నాను. అన్న యొక్క నడవడితో నడిచి నేర్చుకున్నది ఒకటి అన్నతో ఉండి అన్న యొక్క సిన్సియారిటీ, తన ముఖంలో చిరునవ్వు, ఏ రోజు కానీ ఇట్లా ఈ విధంగా కదులుకున్నట్టు కానీ ఇట్లా అలసిపోయినట్టు కానీ లేకుండా యూనియన్కు సంబంధించిన ఎటువంటి విషయాలు కానీ కలెక్టర్ దగ్గరికి కానీ రాష్ట్రానికి కానీ ఎటువంటి ఉద్యోగ సమస్యలు ఉన్నా కానీ తను దగ్గర ఉండి ఉద్యోగులకు వాళ్ళ యొక్క సమస్యలను తీసుకొచ్చే సమస్యలను నెరవేరుస్తూ ఈరోజు ఇంత మంచి పేరుని సంపాదించుకోవాలంటే మాకు టీఎంసీ పక్షాన మేము గౌరవంగా ఫీల్ అవుతూ, అట్లాగే అన్న మీరు టీజీఓలో పోయినా కానీ మా టీజీఓ సంఘాన్ని కూడా మీరు ఒక మాకు అండగా ఉండాలని కోరుకుంటూ, అట్లాగే మా ఏలూరు శ్రీనివాసరావు కోరేది అంటే అన్న ఈరోజు జిల్లాలో మంచి నాయకత్వం ఉన్న కృష్ణన్న గారిని చేసి నిజామాబాద్ జిల్లా చేసి అధ్యక్షులు కూడా చేయాలని మేము మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు తెలుసుకుంటూ కోరుకుంటున్నాను.
నిజామాబాద్ జిల్లా అసోసియేషన్ ఎలక్షన్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నటువంటి అలా శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆస్ట్రేలియా రామారావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడు అన్న ఏలూరు శ్రీనివాస గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయిన సత్యనారాయణ గారికి, అసోసియేట్ అధ్యక్షుడు అన్న శ్యామరావు గారికి, అదేవిధంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర కార్యదర్శి రాయరెడ్డి గారికి, అదేవిధంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అన్న సాయిరెడ్డి గారికి, శ్రీరామ్ రెడ్డి గారికి, అదేవిధంగా టీటీఓ నిజామాబాద్ జిల్లా ప్రాథమిక సభ్యులందరికీ, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి టీటీఓ నిజామాబాద్ జిల్లా అసోసియేషన్ కార్యవర్గాన్ని అందరికీ కూడా పేరు పేరుగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అందరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. గత సంవత్సరంలో మనం ఎన్నికలు జరుపుకున్నాము. అయినా కూడా అప్పుడు పాత ప్రభుత్వంలో మనము ఏ విధంగా అయితే ఆ ప్రభుత్వానికి చేదోడు వాళ్ళగా పనిచేశామో, అందులో వాళ్ళ రాష్ట్ర ఏలూరు శ్రీనివాసన్న వచ్చిన తర్వాత మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన డిమాండ్స్ ఏవో సాధించుకుందామనే దిశగా అన్నగారు ముందడుగు వేస్తున్నారు. అందులో భాగంగా ప్రతి జిల్లాలో కూడా ఎలక్షన్స్ చేయాలనే ఒక దృఢసంకల్పంతో అందరూ కూడా ముందుగా ఎన్నుకున్నారు. అందులో నిజామాబాద్ జిల్లాలో కూడా ఈరోజు మన ఎన్నికలు జరగడం జరిగింది. కాకపోతే ఇక్కడ వేరే జిల్లాలో ఏ విధంగా జరిగే కానీ నిజామాబాద్లో మాకు భిన్నంగా మనకు సంబంధం లేని వ్యక్తులు కూడా టీఎన్జిఓస్లో చూడబడి జరిగింది. వాళ్ళని మభ్యపెట్టి ఏదో విధంగా ఎలక్షన్ ఆపాలనే సూచనతో కనబడింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్క ప్రాథమిక సభ్యులకి, కార్యవర్గాలకు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా నేను చిన్న కోరిక ఒకటే, ఏది ఉన్నా మీకు రాష్ట్ర కార్యవర్గానికి ప్రతి ఒక్కరు అప్రోచ్ అవుతాం. మేము దానికి ఏం అభ్యర్థం చెప్పాము. కాకపోతే ఏది ఉన్నా రిప్రజెంటేషన్ కానీ ఏది వచ్చినా మేము కూడా ఏ విధంగా అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒక విధంగా మీరు ఉందని చూడాల్సిందిగా కోరుకుంటూ, ఇకపోతే ఇప్పుడున్న ఎలక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా పోస్ట్ కావాలని కూడా చేయడం జరిగింది కదా. కాకపోతే అప్పుడున్న 36 మంది ఇప్పుడు 19 పెద్ద జిల్లా జరిగింది. తీసుకున్నాము. పర్మిషన్ ఇచ్చినట్టయితే మేము నామినేషన్ పద్ధతిగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎన్నుకోబడినటువంటి ప్రతి సభ్యులు కూడా గతంలో ఏ పిలుపునిచ్చినా ఒక అధ్యక్ష కార్యదర్శి వచ్చేవాళ్ళ ఈ సభలో అందరూ కూడా మేము కోరేది ఒకటే, యూనియన్లోకి వచ్చామంటే అందరం కూడా సేవ చేయడానికే వస్తున్నాం తప్ప బెటర్ అని నా ఉద్దేశం. సో అటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇప్పుడు కూడా ఎవరైతే సభ్యులుగా ఉన్నారో ఆఫీసర్ పేరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏ పిలుపునిచ్చినా, రాష్ట్ర పిలుపునిచ్చినా, జిల్లా పిలుపునిచ్చినా వచ్చినట్టయితే మనము అన్ని కూడా విజయం సాధించుకోగలుగుతాం. తద్వారా రాష్ట్రాన్ని కూడా మనం గుర్తింపులో అప్పుడున్నాం. సో ఇటువంటి అందరూ కూడా ప్రాథమిక కోరేది ఏంటంటే జిల్లా అధ్యక్ష కార్యదర్శి ఏ పిలుపునిచ్చినా అన్నా ఎమర్జెన్సీ ఉంది మాకు ఈ పద్ధతి చెప్పకుండా ఖచ్చితంగా కార్యవర్గానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ కంటిన్యూగా 3 కార్యవర్గాలు రాకపోతే అన్నా మీరు ఆదేశాలు ఏ ఆదేశాలు ఇస్తే వైరస్ పక్కన ఆదేశాలు మేము చేయడానికి శిక్షావహిస్తామని తెలియజేసుకుంటూ మరోసారి అందరూ కూడా అద్భుతంగా ఎన్నుకోవాల్సినటువంటి పార్లమెంట్ సభ్యులకు, కార్యవర్గానికి అందరూ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. టీటీఓ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఎలక్షన్స్ కి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి టీటీఓ రాష్ట్ర అధ్యక్షులు, అట్లాగే ఎంప్లాయీ జేఏసీ సెక్రటరీ జనరల్ అయినటువంటి అన్న ఏలూరు శ్రీనివాసరావు గారికి, మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీటీఓ అసోసియేషన్ అన్న సత్యనారాయణ గారికి, మరి ఈనాటి నిజామాబాద్ జిల్లా ఎలక్షన్స్ కి ఎలక్షన్ అధికారిగా ఉన్నటువంటి అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి, వారి అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ డాక్టర్ రామారావు గారికి,
సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ రెడ్డి గారికి, అన్న డాక్టర్ దేవేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ముందున్నటువంటి మిత్రులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి నిజామాబాద్ జిల్లా టీజీఓ అసోసియేషన్ అలుక శ్రీనివాస్ గారు, అట్లాగే అమృత్ కుమార్ గారి నాయకత్వంలో ఏర్పడిన పేరుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో వాట్సాప్ యుద్ధాలు చేస్తే సరిపోదు. ఎందుకంటే మంచిగా కూర్చొని ఇళ్లలో 2 పేజీలు వాట్సాప్ వల్ల యుద్ధం చేస్తున్నాం. అది చేస్తే సరిపోదు. జిల్లా కేంద్రాల్లో కార్యవర్గాలు గట్టిగా ఉంటేనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులను సాధించుకోగలుగుతాం. అదర్వైజ్ నో. లేకుంటే అల్క శ్రీనివాస్, అమృత్ కుమార్ నిజామాబాద్ జిల్లా వాళ్ళ కార్యవర్గం చూసుకుంటారు, మేము మాత్రం ఇళ్లలో మా సీట్లకే పరిమితం అవుతాం అంటే కూడా సరిపోదు. మనం ఈరోజు 4 DAలు ఎక్కడ పోయినా ప్రధానమైన ఎజెండాగా అటెండర్ నుంచి అధికారి వరకు 4 DAలు. దసరా 4 DAలు వస్తాయా? కనీసం 2 DAలు వస్తాయా? లేదంటే 1 DA వస్తుందా? ప్రతి ఉద్యోగి మెదడులో ఇది ప్రధానమైన ఒక డిమాండ్ మేము ఎదుర్కొంటున్నాం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనల్ని ప్రజల్లో భాగస్వామ్యంగా చూస్తుందా లేదా? అది చూడాలి అనుకుంటే మరి చూస్తున్నట్టు కనబడట్లేదు. దానికి ఏం చేయాలా? అడుగుపట్టే వచ్చేది కావు హక్కులు. పోరాటం చేస్తేనే మన హక్కులను సాధించుకోగలుగుతాం. ఇది మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆ దిశగా మనం పని చేయగలిగితేనే మన హక్కులు సాధించుకోగలుగుతాం. మరి ప్రధానంగా ఈహెచ్ఎస్ ఉంది, సిపిఎస్ ఉంది, పిఆర్సీ ఉంది. అట్లాంటి దాదాపు ఎంప్లాయీ చేసి నుంచి దాదాపు 50 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. మరి నిరంతరం ఏదైనా మన సత్యనారాయణ మన దాంట్లో నేను కూడా అసోసియేట్ అయి ఉన్నాను కాబట్టి నిరంతరము మన హక్కుల సాధనలో నిరంతరం పనిచేస్తూనే ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్న మంత్రులందరూ కూడా నిత్యం తిరిగి ప్రెజర్ బిల్డప్ చేస్తూనే ఉన్నాం. కానీ ఇంకా ప్రెజర్ సరిపోవట్లేదు. జిల్లా కేంద్రాల్లో కూడా మనము ప్రెజర్ బిల్డప్ చేయాల్సిన అవసరము ఎంతైనా ఉందని నేనైతే భావిస్తున్నా. లేకుంటే అడగండి అమ్మాయిలా పెట్టాలని అంటారు. మరి మన హక్కుల సాధనలో కూడా మన ప్రెజర్ ఎంత చేస్తే ప్రభుత్వం ఎంత ఒత్తిడి తీసుకురాగలిగితే మనకు ప్రధానమైన ఈరోజు పిఆర్సీ కానీ డిఎల్ కానీ తర్వాత మిగిలిన పెండింగ్ బిల్స్ కానీ అన్ని సాధించుకునే అవకాశం ఉంది. ఈరోజు ఏలూరు నాయకత్వంలో మనం చూస్తున్నమైన 24/7 ఉద్యోగుల హక్కుల కోసం ఆలోచిస్తూ మరి కల్కాక అనే విధానంలో ఆయన నిరంతరం పనిచేస్తుండు. మరి అలాంటి నాయకత్వానికి జిల్లాలోని వ్యక్తులు కూడా అందరూ కూడా సహకరించే ఇది మనం సాధించుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు పదవుల కోసం ఎంతో మంది ప్రతి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మన పదవులంటే ఎలా ఉంటుందో, పదవుల కోసం ఎంత పోరాటం చేస్తుందో చూస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి మా తమ్ముడు అమృత్ కుమార్ నేను అభినందిస్తున్నా. ఎందుకంటే నిన్నటి వరకు ఆయన టీజీఓ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఈరోజు పెద్ద మనసుతో ఒక స్టెప్ కిందికి దిగి వారి నాయకత్వంలో కిషన్ ఆయన అమృత్ కుమార్ నాయకత్వంలో టీఎన్ఓ ఏదైతే పనిచేస్తుందో ఇంతకుముందు అన్న ఉన్నాడు కాబట్టి ఆ పెద్ద మనసుతో ఒక స్టెప్ దిగి సెక్రటరీ పరిమితం అయిపోయి అల్కా కిషన్ గారికి ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వమనేది కూడా నిజంగా ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకోవాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి నేను అన్ని జిల్లాలు దాదాపు 8 జిల్లాలలో ఎలక్షన్స్ జరిగినాయి. చాలా మటుకు ఒక ఏజ్ కోసం నేను గమనిస్తున్నా. నేను కూడా వాస్తవానికి రిటైర్ అయిపోయే స్టేజ్ నుంచి కేసీఆర్ రిటర్న్ ప్రతి సందర్భంలో చెప్తున్నా. కానీ నిజామాబాద్ జిల్లాలో యంగ్ నాయకత్వం కిషన్ అండ్ అమృత్ అండ్ వాళ్ళ టీమ్ ఖచ్చితంగా రేపు పొద్దున ఈ టీజీఓ అసోసియేషన్ ఎందుకంటే టీఎన్ఓ ఎంత బలంగా పనిచేస్తుందో రాష్ట్రంలో రేపు పొద్దున ఏలూరు నాయకత్వం సత్య నాయకత్వంలో ఖచ్చితంగా టీజీఓ కూడా ఆ దిశగా అంతగా
పథకానికి శుభాభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, జై తెలంగాణ. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కేవల్ సిన్హా గారు, ప్రత్యేక ఆహ్వానితులు సత్తన గారు, శ్యామ్ గారు, వేదిక పైన ఉన్న కొత్త ఎన్నుకోబడ్డ కార్యకర్తలు, నాయకులు, వేదిక ఉన్న టీజీ సభ్యులు, టీజీ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏలూరు సీనన్న నా మీద పెట్టిన బాధ్యతను సమర్థవంతంగా చేసినారని భావిస్తున్నాను. మీకు ఇంత కూడా చెప్పాను, 2.5 years నుంచి ఈ జిల్లాలో కామారెడ్డిలో ఎమ్మెల్యేగా టీజీఓగా పనిచేస్తూ ఈ 2 జిల్లాలో కోఆర్డినేట్ చేసే అవకాశం నాకు టీజీఓ కొత్తగా అప్పుడు ప్రధానంగా అప్పగించినప్పుడు 2 జిల్లాలో అప్పుడు కలిసాను. నేను అప్పుడు కమిటీ కూడా పూర్తిగా కిచెన్ నుంచే ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ కమిటీ నిర్ణయించాను. కిచెన్ ఈ జిల్లాలో గత 10 సంవత్సరాల నుంచి ఏఎం చైర్మన్గా ఎంప్లాయీస్ను ఈయన చేసిన కార్యక్రమాలు బహుశా తెలంగాణలో ఏ జిల్లాలో నిజంగానే భావించారు. ఎందుకంటే నేను కూడా మహబూబాబాద్ జిల్లాలో టీజీ అధ్యక్షులుగా, జేసీ జనరల్గా 5 ఏళ్ళు పనిచేశాను. నల్గొండ జిల్లాలో కూడా పూర్తి టీజీఓ కమిటీ నా ఆధ్వర్యంలో విభాగంలో పనిచేశాను. సో కిషన్ కున్న లీడర్షిప్ క్వాలిటీస్ ఆయన ఈ గెలుతులై టీఎన్జిఓలో కంటిన్యూ కానప్పుడు ఖచ్చితంగా టీజీఓ కావాలా, టీజీఓ వచ్చి అంతటి నాయకుడికి హోదా తగ్గకుండా టీజీఓ బాధ్యత తీసుకున్నట్లయితే టీజీఓ సంఘానికి ఆయన వ్యక్తిగతంగా కూడా ఎంప్లాయీస్ కూడా లాభం చేకూరుతున్న ఉద్దేశంతో నా రిక్వెస్ట్ మేరకు టీజీఓలకు వచ్చాను. కొంచెం కూడా ఏలూరు సీనన్న పుస్తకాలు అందరికీ చెప్పదు కాబట్టి వాళ్ళ అభిప్రాయం అదే ఉంటే మెయిన్ పడింది. ఏ విధంగా కిషన్ గారిని అర్థం చేయాలని కొంచెం లోపలికి చూస్తూ ఉన్నాయి. మరి అప్పుడు కిషనే సరే అన్న మనమే అమృతం పెట్టాము, ఎట్లా కమిట్ చేస్తామంటే నా కొద్దిగా టీజీఓ అన్నది ఒక కుటుంబం, మన కుటుంబ సభ్యులు మనకు అడ్జస్ట్మెంట్ లేకపోతే మనం ఇంకా సొసైటీ ఏం చేస్తాం అని చెప్పి నన్ను నా రిక్వెస్ట్ మన్నించినటువంటి అమృత్ గారికి, అదేవిధంగా అమృత్ రెడ్డి గారికి భవిష్యత్తులో మంచి అవకాశం రావాలని, మంచి అవకాశం ఇవ్వాలని టీజీఓ మేల్పడి పెద్దగా ఏం లేదు. నిజంగా ప్రత్యేకంగా తెలిసిందంటే షార్ట్ టైంలో మనం ఇంతకుముందు చూసినాం ఒక 400 యాడ్స్ ఆ ప్లేస్ తీసుకొని అతి తొందరగా టీజీఓ బిల్డింగ్ నిర్మించి నిజాంపేట శ్రీమాన్ కానీ ఇంకొక 100 మా కానీ నిజామాబాద్ వస్తే ఆ బిల్డింగ్లో మనందరినీ కానీ ట్రాన్స్ఫర్ మాత్రం సక్సెస్ఫుల్గా చేయించారు. దాంట్లో మన మెంబర్లకు అంటే ఒక జిల్లాలో ఉన్న మెయిన్ బాడీ మెంబర్లు అందరూ కూడా అటెన్షన్ ఇప్పించారు. ఇది ప్రభుత్వంతో ఇప్పిస్తారని చాలా నమ్ముకుంటూ ఈ ద్వారా ప్రజలందరికీ మధ్యాహ్నం నాకు యాభై నుంచి మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. చాలా మంది చాలా టైంలో రమ్మన్నా కానీ అది ఎందుకో సమయం అనుకూలించలే. టీఎన్జిఓలు పనిచేసినాం ఎందుకంటే అందులో ఉంటే మాస్ లీడర్గా ఉంటారని. ఈ టీజీఓలు వస్తే క్లాస్కే పరిమితులు, కానీ సీనియర్ వచ్చిన తర్వాత క్లాస్ కాదు అందరికన్నా మాస్ లీడర్ అయ్యాడు. మరి ఈ నాయకత్వంలో పనిచేయాలనే మళ్ళీ నేను నిర్ణయించుకుని టీజీఓలు రావడం జరిగింది కదా. ఏదేమైనా ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే టీఎన్జిఓలో డే టు డే అంటే మంత్లీ నాకు టార్గెట్స్ ప్రోగ్రామ్ చేసినా ఇవి నమ్ముతారో నమ్మరో, నేను 2016 నుంచి 2024 వరకు ఏ జిల్లాలో జరిగినటువంటి ప్రోగ్రామ్స్ టీఎన్జిఓ పక్షాన అందరి ఉద్యోగులు బ్యానర్ టీఎన్జిఓ కానీ అందులో టీజీఓలు టీఎన్జిఓలు క్లాస్ కోర్టు అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఈవెన్ జిల్లా కలెక్టర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి ప్రోగ్రామ్ చేసిన ఘనత నిజామాబాద్ ఏ ప్రోగ్రామ్ వదలలే, ఏ రిలీజన్ వదలలే. మరి బక్రీద్ కానీ, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, మరి బతుకమ్మ కానీ, ఏ హిందూ పండుగ కానీ, ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా వదలలే. ప్రతి ప్రోగ్రామ్ని మా ఉద్యోగులను ఇన్వాల్వ్ చేసి మరి ప్రోగ్రామ్ చేసిన ఘనత మరి మా టీఎన్జిఓస్కు జేఎస్కి దక్కిందనమాట మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తానా. ఒక ఈ డిప్టీ గారిని ఒక సైట్ విజిట్ లో ఒక గౌరవ ఎమ్మెల్యే గారు మరి పాలక పక్షం
తల్లిని కూడా తిట్టిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు టీవీలలో వచ్చింది, పేపర్లలో వచ్చింది, ఆయన వచ్చి ఒకటే అన్నాడు, అన్న నేను నన్ను తప్పు చేస్తే సస్పెండ్ చేయాలి, నన్ను తప్పు చేస్తే శిక్షించాలి, కన్న తల్లిని అన్నాడంటే ఆ రోజు జేఏసీ నిర్ణయం తీసుకొని మరి కలెక్టర్ గారు ప్రజావాణిలో ఉంటే ఒకటి చెప్పినాం, ఒక ఉద్యోగిగా కష్టపడి ఉద్యోగం సంపాదించిన తర్వాత చిన్న చిన్న పొరపాట్లు అనేది జరిగితే శిక్షించడానికి మార్గాలు ఉన్నాయి, కానీ ఆయన కన్న తల్లిని తిరిగిండు, దీనికి మీరు ఏం చేయమంటారమ్మా, మరి ఈ రోజు నుంచి మేము మరి బైకాట్ చేస్తాం, విధులను బహిష్కరిస్తామని చెప్తే ఆమె కూడా చెల్లించిపోయి మీరు జేఏసీ పక్షాన ఒకవేళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వస్తే మీరు ఏం చేస్తారు, స్టాండ్ అవుతారంటే స్టాండ్ గారు మేము కొట్లాడేగా సిద్ధంగా ఉన్నాం అని ఆమెకు చెప్పి 4 రోజులు అధికార పార్టీ ఎమ్మెల్యే మీద పెండల్ స్ట్రైక్ చేసిన కనుక నిజామాబాద్ జేఏసీ గారి గర్వంగా చెప్తాను. అదే ఎమ్మెల్యే అంచనాలు ఇక్కడికి భవన్ పిలిపించి సారీ చెప్పి ఆ ఎవరికైతే జోగం గురైన ఆ డిప్టీ గారిని క్షమాపణ కోల్పించిన సమస్య మన జేఏసీ అనే మాట గర్వంగా చెప్తున్నా. అట్లా ఎవరిని వదలలే, ఉద్యోగులను రక్షించుకున్నాం, ఉద్యోగులను ప్రతిసారి కూడా కడుపులో పెట్టి చూసుకున్నాం. ఎందుకంటే ఆత్మగౌరవం వరకు తెలంగాణ సాధించిన మేము, ఆత్మగౌరవ పోరాటం వరకు తెలంగాణ సాధించిన మేము ఇక్కడ కూడా ఆత్మవంచన లేకుండా పనిచేసినాం. ఏ ఉద్యోగైనా గర్వంగా చెప్తున్నానన్నా. ఈ రోజు నేను టీజీఓ అధ్యక్షుడిగా కూడా నేను అయితానని అనుకోలేదు. టీఏఓ చేసిన చైర్మన్ ఇక చాలా వరకు కూడా నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, ఉద్యోగానికి రిజైన్ చేస్తామని ఒక నిర్ణయానికి వచ్చిన. మా ఇంకా మా బిజినెస్ కూడా చెప్తే సరే ఇంకో 6 నెలలో 1 ఇయర్ ఇంకొకటి అసిస్టెంట్ డైరెక్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత వెళ్ళిపోదామని నిర్ణయానికి వచ్చిన. వాళ్ళ సీనియర్ గారు ఉంది, లేదు ఇప్పుడే వెళ్ళిపోతే బాగుంటుంది, ఇంకా సర్వీస్ ఉంది, కొన్ని రోజులుగా చేయంటే మళ్ళీ నేను పునరాలోచన చేసి మళ్ళీ టీజీఓ అధ్యక్షుడిగా మరి అన్నగారి అధ్యక్షతన ఈరోజు టీజీఓ అధ్యక్షుడిగా మళ్ళీ నేను తీసుకోవడం జరిగింది. ఏమైనా ఒకటి మాత్రం గుర్తించుకోవాలి, ఈ నిర్వీర్యమైనటువంటి టీజీఓను అతి త్వరలోనే 6 నెలల్లోనే మరి శ్రీనాథ గారు నిజామాబాద్ వంక చూసేటట్టుగా, నిజామాబాద్ లో కార్యక్రమాలు వేరే జిల్లాకు ఆదర్శంగా ఉండేటట్టుగా మా ఉద్యోగులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి వారి సమస్యలు పరిష్కరిస్తూ టీజీఓ అంటే మరి అధికారులు రావడానికి కూడా నానుడు ఉందన్నా, అధికారులను కూడా బయటికి తీసుకెళ్తాం. అధికారులు అంటేనే అభివృద్ధికి సారథులు, ఆ అధికారులు అభివృద్ధికి సారథులు రేపటికి వీళ్ళే వాడదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి అందరినీ కూడా మన పక్షాన, ఎందుకంటే మీకు మా అన్నగారు చెప్పినట్టు ఇప్పటిదాకా సామాన్య టీఎల్ కావాలన్నా, పిఆర్సీ కావాలన్నా, ఇతరాత్ర ఉద్యోగాల సమస్యలు ఏది కావాలన్నా ఎటు సైడ్ చూస్తుందంటే ఇప్పుడు మరి ఏలూరు శ్రీకాకుళం సైడ్ చూసే పరిస్థితి ఉంది. రాష్ట్రం అంతా కూడా టీజీఓ టీఏఓ ఏదని కాదు, ఏ నాయకుడు గొప్పవాడు, ఏ నాయకుడు ద్వారా సమస్యలు పరిష్కారం అవుతామని చూసే సమస్య ఉంది. కాబట్టి మా జిల్లా పక్షాన మీకు వెన్నుదండ్రులు ఉంటామన్నా మా జిల్లాని ఎప్పుడు ముందు వరుసలో ఉండే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా కార్యదర్శి గారు నేను సుదీర్ఘ కాలం పాటు టీఎన్జిఓలో చేసిన మాకు ఇద్దరికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మా కార్యవర్గం కూడా మరి కొత్త డైనమిక్ కార్యవర్గం ఉంది కాబట్టి మేమందరం కలిసి నిజామాబాద్ జిల్లాలో ఏ సమస్య ఉన్నా మేమందరం ఇక్కడ పరిష్కరించుకుంటామన్నా. రాష్ట్ర సమస్యను బట్టిగా మీ దగ్గరికి వస్తామన్నమాట నేను తెలియజేసుకుంటూ, కొంతమంది చిన్నప్పుడు ఇప్పటిదాకా అన్న చెప్పినట్టు కొంతమంది పనికి మానవులు మరి ఈ సంఘం మీద బురద జల్లాలను, ఈ సంఘాన్ని ఏదో చేద్దామను అని కళలు కడతారు. వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నా, మీరు కూడా మనసు మార్చుకొని మాతో పనిచేసే ప్రయత్నం చేయండి. కిషన్ అనే వ్యక్తి ఆడిన వ్యక్తి కాదు, నేను ఆటకైనా రెడీ, దేనికైనా రెడీ, నాతో పెట్టుకుంటే ఇంతవరకు ఎవరు కూడా సక్సెస్ కాలేదు. నేను ఆట మొదలెట్టినంటే అంత మీకు ఇక్కడ ఈ మీడియా ద్వారా మీ ద్వారా చెప్పేది ఏంటంటే కిషన్ ఎప్పుడు కూడా ప్రలోభాలకు లేని వ్యక్తి కాదు, ఎప్పుడు కూడా కమిట్మెంట్ పట్టుకొని పనిచేసే వ్యక్తి తప్ప కమిషన్ కమిట్ పడే వ్యక్తి కాదు. అవినీతి ప్రారంభించిన వ్యక్తి కృష్ణ మనం మీకు తెలియజేసుకుంటూ, కొంతమంది కావాలని ఏదో పిచ్చి కూతలు కూర్చున్నారు కానీ వారికి కూడా చెప్తున్నా, నేను సాధారణంగా వారిని కూడా ఆహ్వానిస్తున్నా, కలిసి పనిచేద్దాం రండి, మనందరూ ఉద్యోగ వెల్ఫేర్ కొరకు పనిచేయాలి తప్ప స్వార్థం కూడా కాదనే మాట మీ అందరికీ మరోసారి తెలియజేసుకుంటూ, మరి నిజామాబాద్ జిల్లాలో మాకు అవకాశం ఇచ్చినటువంటి మరి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనాథ గారికి, సత్యన్న గారికి, సామాన్య గారికి, మమ్మల్ని ముందుండి నడిపించినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి మరి కొత్త కార్యవర్గ పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి రాష్ట్ర టీజీఓ ప్రధాన కార్యదర్శి అన్న సత్యన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
టీజీఓ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక సందర్భంగా ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఎంప్లాయీ చేసి సెక్రటరీ జనరల్ అన్న ఏనుగు శ్రీనివాసరావు గారికి, టీజీఓ రాష్ట్ర సహాధ్యక్షులు అన్న శ్రవణ గారికి, అన్న మిస్టర్ కూల్ నేటి ఎలక్షన్ ఆఫీసర్ కామారెడ్డి ఆర్డీఓ నిన్నగా తెలంగాణ ఉన్న ఎలక్షన్లను మొత్తం చక్రాలు చెప్పేసి ఏకగ్రీవంగా చేసినటువంటి అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామారావు గారికి, నేడు టీజీఓ ప్రెసిడెంట్గా ఎన్నికైన మొన్నదాకా టీఏఓ ప్రెసిడెంట్గా ఉండి నేడు టీజీఓ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న అన్న ఆల్కా కిషన్ గారికి, నిజామాబాద్ జిల్లా టీజీఓ సెక్రటరీగా ఎన్నికైన అన్న అమృత్ గారికి, సిద్దిపేట జిల్లా టీజీఓ అధ్యక్షులు శ్రీరామరెడ్డి గారికి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అన్న దేవేంద్ర గారికి, కామారెడ్డి జిల్లా సెక్రటరీ సాయిరెడ్డి గారికి, నిజామాబాద్ జిల్లా సహాధ్యక్షులు అన్న తిరుపతిరావు గారికి, హనుమంత్ రెడ్డి గారికి, అన్న దండ స్వామి గారికి, ఇంకా అందరికీ పేరు పేరున అలంకరించినటువంటి అందరికీ పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి గజిటెడ్ నాన్ గజిటెడ్ మిత్రులకు, ఉద్యోగులకు, పత్రికా విలేకరులకు, దోస్తులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్తే. అంతా అందరూ అంతా ఎదురు మిగులు లాస్ట్ మిగిలిన మళ్ళీ చెప్పిందే ఎప్పుడైతుంది ఒకటే గుర్తుపెట్టుకోండి. టీజీఓ అసోసియేషన్ కొత్త ఫిబ్రవరిలో ఎన్నికైన తర్వాత మన అన్న సీనన్న ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత ఈ కొత్త కార్యవర్గంలో మొత్తం చేసేది అన్ని పద్ధతి ప్రకారం బైలాస్ ప్రకారం ప్రతి జిల్లాకు కానీ ప్రతి పూర్వకు కానీ ఎలక్షన్లు జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్లో ఎలక్షన్ జరిగినాయి. ఈ నిజామాబాద్ ఎలక్షన్లో ఎన్నిక కాబడిన ప్రతి ఒక్కరికి కిషన్లకు మరియు వాళ్ళ టీం సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అండ్ అభినందనలు. ముఖ్యంగా అందరూ ఉద్యోగులకు ఒకటే ఉంది, డిఏలు ఎప్పిస్తారు అంటే వీళ్ళంతా ఏదో చెప్తున్నారంటే డిఏలు ఎప్పిస్తున్నారు. అని డిఏల గురించి కానీ ఈఆర్సీ గురించి కానీ మనం టీజీఓ సంఘం అటు డిఏజీఓ సంఘం ఏదైతే జేఏసీగా ఏర్పడ్డదో టీఎన్జిఓ వాట్సాప్ వల్ల చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. వాట్సాప్ లేదు కాదు, మీరు మాతో కలిసి రండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మన ఉద్యోగులకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఏదైతే ఆశయం ఉందో దాన్ని తప్పకుండా తీసుకుంటాం. ముఖ్యంగా ఏ ప్రభుత్వం ఉన్నా గత ప్రభుత్వంలో మనల్నే ఇంకబడేసారు. ఈ ప్రభుత్వంలో కూడా మరి అక్కడే ఎంకరిస్తారా ముందుకు చేస్తారా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వెనుకబడిన వర్గం కాదు మన వర్గము. మనం ముందు వర్గంలో మనం ఉండాలి. మన డిమాండ్ ఏదైతే ఉన్నాయో అవి ప్రభుత్వం నెరవేర్చాలి తప్పకుండా. కాబట్టి జేఏసీ ప్రతి జిల్లాలో కూడా ఇప్పుడు ఏర్పడేది ఉంది. అన్ని జిల్లాలలో టీఎన్జిఓ టీజీఓ మరియు మిగతా భారత సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలతోటి మన జేఏసీ ఏర్పడిన తర్వాత మనం ఖచ్చితంగా అంతలోపు మనకు ఒకవేళ మన డిఎల్ కానీ టీఆర్సీ కానీ నిలబడకపోతేనే ఉద్యమంలో వస్తాము. నెరవేరు చేస్తే అది నెరవేరుదని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఎన్నికైన వల్ల ఈ టీంకు అభినందనలు, శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈనాటి నిజామాబాద్ జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎలక్షన్ మీటింగ్ మరియు తదనంతర ప్రమాణ స్వీకారం జనరల్ బాడీ సమావేశం. ఎలక్షన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి
ఇనాన్మస్గా కొంత శిక్షణ వచ్చినప్పటికీ గతంలో ఉన్న అనుభవంతో ఎలక్షన్ అధికారిగా ఒక ఆర్టీఓగా పనిచేస్తూ ఉమ్మడి జిల్లా బాధ్యులుగా ఎలక్షన్ అధికారుల రాష్ట్ర సంఘ బాధ్యులుగా అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టీజీఓస్ ఫోరం సెక్రటరీగా పనిచేసిన ఎలక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారికి అందరి తరఫున వారికి ప్రత్యేక అభినందనలు. ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్ చేసిన రోజు దగ్గర నుండి ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్ ఉంది, ఎదురుగా ఉంటుంది ఎలక్షన్ అనేది. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ వారి అసిస్టెంట్ ఎలక్షన్ అధికారి మరియు రంగారెడ్డి జిల్లా ఎలక్షన్ అధికారుల సంఘం అధ్యక్షులు రామారావు గారికి కూడా ఇప్పటికీ కంటిన్యూగా 10 జిల్లా ఎలక్షన్స్ అని ఒక 10-15 జిల్లాల ఫోరమ్స్ ఎదురో ఒక దాంట్లో ఎలక్షన్ ఆఫీసర్గా అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా పూర్తిగా బయట కంఠస్థం అయిపోయింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వారి కార్యక్రమం పూర్తి అయింది. ఆల్రెడీ సభని జిల్లా అధ్యక్షుల వారికి అధ్యక్షత వహించిన హ్యాండ్ చేశారు. సభాధ్యక్షుల వారికి ప్రత్యేకంగా అదేవిధంగా నూతనంగా ఎలక్ట్ అయి బాధ్యతలు స్వీకరించి సభాధ్యక్షులుగా ఉన్న టీం మొత్తం కూడా అధ్యక్షుడు కిషన్ గారికి అదేవిధంగా కార్యదర్శి అమృత్ కుమార్ గారికి ట్రెజరర్ దేవసింగ్ గారికి అసోసియేట్ అధ్యక్షులు తిరుపతి రావు నలుగురికి కూడా ఇందులో ఒకరి కోసం ఒకరు సాగిపోయింది. నలుగురు ఎవరిని తీయడానికి పెట్టడానికి లేదు. ఆల్రెడీ ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ అయ్యారు. సెక్రటరీ ఉన్నవారు హనుమంతరెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అంటే ఇందులో అన్ని కొన్ని సినిమాలు ఉంటాయి, ఒకరి కోసం ఒకరు అందరి కోసం అన్నట్టుగా సాక్రిఫై అన్న అసోసియేట్ అధ్యక్షుల వారు కూడా కొంత పోటీ పడి సంఘం ముఖ్యం, నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగులు గిరిజధికారుల శ్రేయస్సు ముఖ్యం, అందరం కలిసి ఉన్నామని చెప్పి ఉన్న 50 టీం మొత్తానికి వేదిక మీద పేరున వారికి కొత్తగా వారికి అడ్మినిస్ట్రేటివ్గా కొంత వెసులుబాటు కోసం అని చెప్పి తౌరుపాడి దండస్వామి ఇంత ముందు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉంటే వారి అధ్యక్షత కమిటీని చేశారు. ఆ కమిటీ సభ్యులందరికీ పేరున అందులో మనం మహిళా ఆఫీస్ బేరర్స్ ముఖ్యంగా బాధ్యత మీకు ఎక్కువ ఉంటుందమ్మా. మీ అందరికీ చేయాల్సినంత కూడా జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు అదేవిధంగా అసోసియేట్ అధ్యక్షులు శ్యామన్ గారు ఒకరు సౌమ్యంగా ఉంటారు, చిన్నగా మాటలు కోపం రాదు. శ్యామలకి అది అడ్మినిస్ట్రేషన్ సైడ్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు. వారిద్దరికి ప్రత్యేకంగా అభినందనలు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి పక్క జిల్లా నుంచి అటు కామారెడ్డి నుంచి విచ్చేసిన అధ్యక్ష కార్యదర్శులు దేవేంద్ర గారికి సాయిగన్న గారికి అదేవిధంగా సిద్దిపేట ఎలక్షన్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్నింటిలో శ్రీరామ్ రెడ్డి అధ్యక్షులు పాల్గొడుతున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు. ఇంకా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు, ప్రాథమిక సభ్యులు, సీనియర్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. వారితో పాటుగా మనం బిల్డింగ్ మొన్నటి వరకు మన అధ్యక్షులు టీఎన్జిఓస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రొడక్ట్ ఆల్మోస్ట్ 50% ప్రొడక్ట్ టీఎన్జిఓస్ నుంచి ఉంటుంది, 50% డైరెక్ట్ ఉంటుంది. కాబట్టి వారి కార్యదర్శి శేఖర్ గారికి అయిపోయిందని మనం వదిలేసేది అయిపోయింది మొత్తం అధ్యక్షుడికి వచ్చేసారు. టీఎన్జిఓస్ అన్నా టీజీఓస్ అన్నా తెలంగాణ పోర్టు క్లాస్ అన్నా డ్రైవర్ సంఘం అన్నా ఈ 4 సంఘాలే అంబరిల్లా ఆర్గనైజేషన్స్. ఒక్కొక్క సంఘానికి 75 డిపార్ట్మెంట్ ఉంటాయి. కొన్ని గెలిచేటి సంఘానికి 105 శాఖలు ఉంటాయి. మనకు ఎక్కువ ఉంటాయి. టీఎన్జిఓస్ పోర్టు క్లాస్ కంటే కూడా డ్రైవర్ల సంఘం అంటే ఆల్మోస్ట్ అది గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళ అస్తిత్వమే ప్రశ్నార్థకం అయిపోయింది. అసలు లేవు, కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మనకి ఎక్కువ ఎందుకు ఉంటాయంటే మన డిపార్ట్మెంట్ వెటనరీ డిపార్ట్మెంట్ చూసుకుంటే వెటనరీ అసిస్టెంట్ సర్జన్ సంఘం వేరే ఉంటుంది, ఏడీ2 డైరెక్టర్ సంఘం ఉంటుంది. రకరకాల మనం స్కూల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో చూసుకుంటే హెచ్ఎంఎల్ సంఘం, లెక్చరర్ సంఘం ఉంటుంది, లైబ్రరీస్ కూడా వాళ్ళ సంఘం వేరే ఉంటుంది, ఫిజికల్ డైరెక్టర్ సంఘం వేరే ఉంటుంది, ప్రిన్సిపల్ సంఘం వేరే ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మనకు అదనంగా సంఘాలు ఉంటాయి. 105 డిపార్ట్మెంట్ ఫోరమ్స్ ఉంటాయి. ఒకప్పుడు గెస్ట్ అధికారులు అంటే చాలా లీస్ట్ స్ట్రెంత్ ఉండేది, 17,000, 20,000, 30,000.
ప్రస్తుతం 42,000 మంది స్ట్రెంత్ రాష్ట్రంలో సెకండ్ హైయెస్ట్ స్ట్రెంత్ మన సంఘం. రీసెంట్గా మళ్ళీ ఒక 4 డిపార్ట్మెంట్లు గెలిచిన వల్ల అవుతుంది. పంచాయతీరాజ్ సూపరింటెండెంట్, ఏసీటీఓ, టీఎస్ఎల్ఐజీ, పిఏఓ అంతా కలిపితే ఇంకా 3,000 మంది గెలిచినది కాక 2 నెలల రోజులు పడుతుంది. సుమారుగా 50,000 ఉంటున్నాం. కాబట్టి గెలిచిన అధికారుల సంఖ్య లెవెల్ 1 to లెవెల్ 5. లెవెల్ 1 అన్నప్పుడు మనకి ఏ డిపార్ట్మెంట్ అయినా ఫస్ట్ గెలిచిన అధికారి లెవెల్ 1. ఎగ్జాంపుల్గా ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఎస్టీఓ లెవెల్ 1, లాంగ్ క్యాడర్ అడిషనల్ కలెక్టర్ కూడా మనకు అవ్వాలి. కాబట్టి మనకి అసోసియేషన్ అనేది మన యూనియన్ కాదు, ప్రజలతో ఉండాలి, ప్రభుత్వంతో ఉండాలి, మన సంఘ సభ్యులతో ఉండాలి, మన కింద ఉన్న ఉద్యోగులందరికీ బాధ్యత మనం వహించాలి. కాబట్టి మనది మిగతా ఆ పద్ధతి మన తరిగా వేరే ఉంటుంది. మనం ఎక్కడ ఏం చేయాలో, ఎప్పుడు ఎక్కడ యోగం ఉండాలో, ఎక్కడ ఎత్తుగడ ఎక్కడ ఉండాలో ఆ రకంగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మనం రాష్ట్ర జేఏసీలో కూడా సెక్రటరీ జనరల్ ఉన్నాం. జిల్లాలో 33 జిల్లాల్లో కూడా సగం మంది మన టీజీఓస్ అధ్యక్షులే చైర్మన్గా ఉన్నారు. తప్పితే కన్వీనర్గా ఉన్నారు. చైర్మన్ ఆర్ కన్వీనర్. ఇక్కడ మన అధ్యక్షుల వారు కూడా గత 10 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నారు. అదే సాంప్రదాయం టీఎంసీ నుంచి ఎక్కడి నుంచి వచ్చారో యశోది గారు లక్ష అయితే అధ్యక్షులు అయితే కదా చైర్మన్గానే కొనసాగుతారు. అప్పుడు మనం సభ్యత్వం ఇచ్చినప్పుడు అందరికీ కూడా ఓపెన్గా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, అదేవిధంగా సోషల్ మీడియాతో పెట్టి మెంబర్షిప్ కోసం ఇచ్చాం. మెంబర్షిప్ మనగా చేరాలి. లేదు మన సంఘం ఎలక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో చేస్తారు. సుమారుగా 455 మంది మెంబర్షిప్ అయితే మిగతా మెంబర్షిప్ కూడా ఈ ప్రస్తుత కమిటీని త్వరలో పూర్తి చేయవలసిందిగా కోరుకుంటూ 1500 మంది చిన్న సంఘం కాదు, చాలా పెద్ద స్థితికి వస్తుంది. మామూలుగా టీఎన్జిఓస్ అతి పెద్ద సంఘం స్టేట్లో మన అందరికీ మొదటి సంఘం కన్నా నాకు తెలిసి 3,000 పడతారు కంటే పెద్దగా వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. ఆల్మోస్ట్ 50% ఎక్కువ ఉంటాము. కొన్ని డిపార్ట్మెంట్లో ట్రెజరీ డిపార్ట్మెంట్ గెజిటెడ్ చేయకుంటారు, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ గెజిటెడ్ చేయకుంటారు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, డిగ్రీ ఎడ్యుకేషన్ మన శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఉద్యోగులకి రావాల్సిన అన్ని డిమాండ్లు, హక్కులు, రాయితీలు, పెండింగ్ టీవీ కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, పెండింగ్ బిల్స్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, 317 కావచ్చు, దాంతో పాటు సిపిఎస్ కావచ్చు, వీటితో పాటుగా ప్రధాన డిమాండ్లు సుమారుగా మనకి 50 డిమాండ్లు. రాష్ట్ర జేఏసీ పక్షాన 205 సంఘాలు కూర్చొని అది కూడా పాలసీగా ఒక డిపార్ట్మెంట్కో, ఒక క్యాడర్కో, ఒక సెక్షన్కో కాకుండా ఉన్న డిమాండ్స్ ఉన్నాయి మనకి. వాటన్నింటినీ పూర్తి స్థాయిలో పంచకాలనే వరకు కూడా మన ఉద్యమాల పట్టాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వమే 10 సంవత్సరాలు పడ్డ బాధలు ప్రతిఫలంగా మన కొత్త ప్రభుత్వాన్ని మన ఉద్యోగులు మన ఎంప్లాయీస్ కమ్యూనిటీ ద్వారా సుమారుగా 30 సీట్ల మెజారిటీ వచ్చింది. మనం తెచ్చుకున్న ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు దాంతో కొట్లాడి కొన్ని పెండింగ్ బిల్స్ డిఏఎస్ కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన 6,200 కోట్ల పెండింగ్ బిల్స్ లో సుమారుగా 3,000 కోట్లు, ఇంకా 3,000 కోట్లు గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ బిల్స్, ఈ బిల్స్ కూడా రావాలి. వాటి కోసం మనం పోరాడాలి. వాటితో పాటుగా మన దేశాధికార సంఘంగా గర్వంగా చెప్పుకుంటాం. 10 సంవత్సరాల్లో జనరల్ కాన్ఫరెన్స్ కానీ ఒక్కసారి 30% క్యాప్ పెట్టి వాళ్ళ యొక్క తాబేదారులకి పైరవకాలను అమలు చేసిన దాన్ని ఢిల్లీ వరకు మన సంఘం, దేశాధికార సంఘం ఢిల్లీ వరకు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని పంపించి జనరల్ కాన్ఫరెన్స్ తెచ్చుకున్నాం. అవి కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా రావాల్సిన డిఎం ఆ యూనిట్లు అయిపోలేదు. 1వ తారీఖు జీతం మనం అడిగితే అది కూడా మేనిఫెస్టోలో పెట్టి మేనిఫెస్టో ద్వారా ప్రభుత్వం మన ప్రధాన డిమాండ్గా 10 చేసిన కాలానికి వేతనం, డైలీ వేజ్ లేబర్ లాగా కూలీ, అది కూడా మనం డిమాండ్గా పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం 4 తారీఖు తీసుకుంటున్నాం. కొన్నిసార్లు చేసుకున్నాం, చాలా వరకు టీబీసీ పెట్టిస్తున్నాం కంటిన్యూగా. కొన్ని బయటికి కామన్ డిమాండ్ కావచ్చు. ప్రతిరోజు జేఏసీ తరఫున, టీజీఓ తరఫున ఎవరో ఒక గౌరవ మంత్రివర్యుల్ని, ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు ప్రతిరోజు ప్రతి దగ్గర మన సమస్యల మీద చర్చిస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. అది అన్ని బయటకు రావాలి. ఎందుకంటే
సక్సెస్ అయినప్పుడు మాత్రమే వస్తాయి. మనం పెట్టిన 46 డిమాండ్లు ఆర్థికేతర డిమాండ్ కోసం ఫైట్ చేస్తున్నాం. ఆర్థిక సంబంధమైన డిమాండ్లు 9 ఉన్నాయి. వాటి కోసం ప్రభుత్వం నుంచి కూడా మనకి రిక్వెస్ట్ ఉంది. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది, కొన్ని రోజులు ఉపయోగపడండి. ప్రజలు, రైతులు, తర్వాత మహిళలు వీరు ప్రాధాన్యతలు ఉన్నారని మేము అడిగేది గొంతెమ్మ కోరికలు కాదు. మా పాత డిమాండ్లు, పని చేసిన కాలానికి జీతం, మా పెండింగ్ డిఏలు, మా పెండింగ్ పిఆర్సీ, మా హెల్త్ కార్డ్స్ మేము కాంట్రిబ్యూట్ చేస్తాం. 50% కావాలంటే ఎక్కువ కూడా చేస్తాం. ఇన్సూరెన్స్ కంపెనీ కూడా 200 కోట్లు పే చేయండి. గత ప్రభుత్వంలో కమిటీ చేసి ఖర్చులు ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తయింది. ఇట్లాంటి సమస్యలన్నీ క్లియర్ చేయమని ప్రతిరోజు అడుగుతున్నాం. మమ్మల్ని చూస్తేనే సెక్రటరీ కారిడార్లో గౌరవ మంత్రివర్యులు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, కొద్దిగా ఓపిక పట్టండి, సమన్వయం పాటించండి. అయినప్పటికీ కూడా మనం ఒక్కరితో ఏ టీజీఓస్, టీఎన్జిఓస్, ఫోర్త్ క్లాస్ ఒక్క సంఘంతో సాధ్యం కాదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఏదైనా మన ప్రభుత్వం అయినా మనం ధన్యవాదాలు చెప్పినా ఫస్ట్ తారీఖు జీతాలకు కానీ, ట్రాన్స్ఫర్లకు కానీ, పెండింగ్ క్లియర్ చేసినది కానీ ఓవరాల్ చేసి సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. గత ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్లో, చిన్న డిపార్ట్మెంట్ 50 మంది డిపార్ట్మెంట్లో 5 సంఘాలు పెట్టింది. గౌరవ మీడియా మిత్రులు కూడా ఉంటారు, వారికి కూడా ప్రత్యేకంగా స్వాగతం చెప్తూ, ఈవెన్ జర్నలిస్టులు కూడా ఎవరికైనా ఒక గజం జాగా వల్ల సొసైటీ ద్వారా ఉద్యోగ కంపెనీకి ఒక ఎంప్లాయీ జీవితకాలం పనిచేస్తే 30 సంవత్సరాలు పనిచేశాక కూడా ఎక్కడన్నా జిల్లా హెడ్ క్వార్టర్లోనో, హైదరాబాద్లోనో, సికింద్రాబాద్లోనో, మెట్రో సిటీలోనో ఒక 200 గజాలు జాగా కొనాలంటే ఈయనకు వచ్చేదే నెలకు 50,000 50 జీతం. 30 సంవత్సరాలు పనిచేస్తే 2-3 కోట్లు వస్తాయి. అందులో 50 లక్షలు ట్యాక్స్ పెడతాం. మనం 50 లక్షలు ఆఫీసులో పనిచేయడానికి ఖర్చు పెడతాం. మరి కుటుంబం నడిచేది ఒక్క ఎంప్లాయీ 5,000 కూడా సేవ్ చేయలేడు. ఎవరినో ఒకరిద్దరు ఎంప్లాయీస్ చూసి ప్రభుత్వం ఎంప్లాయీస్ ఉన్నారు మీకేంటి, మా ఫండమెంటల్ రావాల్సిన అవసరం అడిగాం. ఎక్కడ గజం జాగ్రత్త. ఈ 10 సంవత్సరాల్లో ఎంప్లాయీస్ జేఏసీ లేకుండా చేసింది గవర్నమెంట్. గత 10 సంవత్సరాలు ఉద్యోగ సంఘాలు లేవు, జిఐడి సర్వీసెస్ డిపార్ట్మెంట్ లేదు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లేదు. ఏ జిల్లా కలెక్టర్ కూడా ఒక్కసారి కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టిన పాపాన పోలేదు. ఎంప్లాయీస్ కోసం ఉన్న అఫీషియల్ కమిటీని కూడా జిఐడి నుంచి అపాయింట్ చేయలేదు. మనం వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో మన ఎలక్షన్స్ అయిన తర్వాత జిఐడిలో మన ద్వారా మనం గతంలో తీసుకున్న ఆర్టీఐ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ తోటి ఈ రోజు జిఐడిలో ఎంప్లాయీస్ కోసం ఓడీ కానీ, ఎంప్లాయీస్ కోసం సర్వీసెస్ మ్యాటర్స్ కానీ, బైలాస్ కానీ, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కానీ, ఈపీసీ మీద కమిటీలు కూడా ఈవెన్ కంపల్సరీ అపాయింట్మెంట్ కోసం చేయాల్సిన కమిటీలు కూడా నిల్వ చేయలేదు. ఉద్యోగులకు మెడికల్ లో వచ్చే మనకు ₹1,00,000 ఖర్చు అయితే వచ్చే రియంబర్స్మెంట్ 10,000 ఉంది. దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయలేదు గత ప్రభుత్వం. ఇవన్నీ కూడా సాధించుకున్నాం. కాబట్టి వీటన్నిటి కోసం మనం ఉన్నా లేకపోయినా మనం 5 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళ క్రితం ఈ సంఘభవనం ఒక్కరు కాదు, మన దుడిలో వస్తారు చాలా మంది. ముందు నిర్మాణం చేయాలనే బాధ్యతతో ముందు అధికారులుగా 33 జిల్లాలు, అదేవిధంగా సెక్రటరీ బ్రాంచ్, హైదరాబాద్ హెచ్ఓడి సిటీ బ్రాంచ్, ఈ 35 బ్రాంచ్లతో పాటుగా ఈ నవంబర్ లోపుగా మనకున్న 105 డిపార్ట్మెంట్ కూడా ఎలక్షన్ జరుపుకొని కార్యాచరణకి సిద్ధంగా ఉండాలి. అంటే యుద్ధానికి సిద్ధమని కాదు, అవసరమైంది. దాంతో పాటుగా 10 సంవత్సరాల సుమారు 12 సంవత్సరాల తర్వాత కొత్తగా జేఏసీ ఫామ్ చేశాం. జేఏసీ అంటే అవసరం ఏంటి, సంఘాలే ధర్నా చౌకే ఉందన్న. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మనం ధర్నా చౌక్ పోయాం. అసలు మనం భావవేత్త ఉండాలి, భావ స్వేచ్ఛ ఉండాలి. ఇలా మాట్లాడాలి కూడా లేదు. అధికారులు మీకేంటి, అధికారులు భార్య పిల్లలేదా, మేము ఓట్లు ఏం లేదా, అధికారులు కామన్ మ్యాన్ కదా, మేము సిటిజన్ కదా, మాకు భావ స్వేచ్ఛ లేదా, అడగడానికి మేము మనుషులు కదా, మా ఇంట్లో రాజకీయ నాయకులు లేదా, మా పిల్లలు విద్యార్థులు కాదా, మేము ప్రజల్లో భాగస్వామ్యం కాదా. దాని కొరకే జేఏసీ నిర్మాణం చేశాం. 105 సంఘాలు మెయిన్ సంఘాలతో రిజిస్టర్డ్ సంఘాలను కలుపుకొని 206 సంఘాలతో జేఏసీని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసి ఆల్రెడీ జిల్లా స్థాయిలో ఉన్న మేజర్ సంఘాలకి జేఏసీ కూడా మనం మెసేజ్ పంపడం జరిగింది. ఇమ్మీడియట్ గా పునర్నిర్మాణం చేయండి, జేఏసీని
కార్యాచరణ రూపొందించండి. ప్రభుత్వం అన్ని సమస్యల పైన ఆల్రెడీ మా దగ్గర నుంచి లిస్ట్ తీసుకొని పరిశీలిస్తున్నారు. ఆర్థికేతర సమస్యలు మీరు చూస్తాం. డిఏలు 4 పెండింగ్ ఉన్నాయి. ఒక్క డిఏ ఉంటే 2 పెట్టుకుంటున్నాం మనం. ఒక్క డిఏ మనకి ఇప్పుడు ఈరోజు 4 డిఏలు ఉన్నాయి. 4 డిఏలు 5 డిఏ రాబోతుంది. సుమారుగా 18%. ఒక్క ఎంప్లాయీకి 15,000 ఉంటుంది. సాధారణ మధ్యతరగతి ఎంప్లాయీ. పిఆర్సీ రావాల్సిన పిఆర్సీ ఎప్పుడూ రావాల్సిన పిఆర్సీ బిచ్చగాళ్ళకి ఇచ్చినట్టుగా గత ప్రభుత్వం ఎలక్షన్కి బక్సీస్ చేశారు. ఓట్లు వేస్తారని 5% మన అడగకుండా పిలవకుండా అసలు మనకు రోగం ఎట్లుందో కడుపు నొప్పి తలనొప్పి అడిగి టాబ్లెట్ ఇవ్వకుండా ఏదో టాబ్లెట్ ఇచ్చినట్టుగా పారాసిటమాల్ ఇచ్చినట్టు చేశారు. ఏ రోగం వచ్చినా ప్రస్తుతానికి 5%. ఈ రోజు వరకు కూడా కంపెనీ శివశంకర్ కంపెనీ చేశారు. ఆయనతో కంపెనీ చేస్తే రిపోర్ట్ ఇస్తున్నా. ఆయన వేసేదే పోతుంది కంపెనీ. పోయి కలిసాం, వారికి కూడా చెప్పాం ప్రభుత్వం మారింది, రిపోర్ట్ వీటికి వేయండి. అది కూడా మనం సాధించుకోవాలి. పిఆర్సీ కూడా మనకి ఇంప్లిమెంట్ అయి ఉంటే సాధారణ ఎంప్లాయీకి 15 నుంచి 20 వేలు పెరిగాయి. అంటే ఒక్కళ్ళకి 30 నుంచి 35 శాలరీ పెరిగింది. ఎంత నష్టపోతున్నాం మనం. వీటన్నిటికి కూడా ఏ సంఘాల యొక్క నిర్మాణం కింద లేదు. మనం వాట్సాప్ మెసేజ్లకి సోషల్ మీడియాకి పంపిపోయాం. ఉద్యోగ సంఘాలుగా అన్ని సంఘాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, అధికారులు, పెన్షనర్స్, అదేవిధంగా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, టెంపరీ, అంగన్వాడీలు, ఆశాలు, గ్రామ పంచాయతీ వర్కర్లు, ఎన్ఆర్ఎస్, ఐకేపీ చాలా ఉన్నారు. డైలీ వేజెస్, వర్క్ చార్జెస్. గత ప్రభుత్వం పెట్టిన ఎంప్లాయీస్ డిజిగ్నేషన్స్ 200 ఉన్నాయి. ఎవరికి సర్వీస్ రూల్స్ పెట్టకుండా అటు విఆర్ఓలని రీలొకేటెడ్ విఆర్ఓ ఒక కేటగిరీ కాదు, పంచాయతీ సెక్రటరీని చేసి 4 సంవత్సరాల పాటు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టి 4 సంవత్సరాల వరకు స్కేల్ ఇవ్వలేదు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈ మధ్య కొన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లాలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైనా భార్య భర్తలు దూరంగా 100 కిలోమీటర్ల దూరంలో పనిచేసే కేసులు 50 మీద లెక్క పెట్టచ్చు. త్రూఅవుట్ ఇండియా, ఆటోతే తెలంగాణ. ఉద్యోగులకు అడిగితే స్పౌజర్ అడిగితే దానికి ఒక జీవో, దానికి ఒక మేము 2 రోజులు పేపర్లు ఇవ్వడం, 3 రోజులు దగ్గర పట్టుకుంటున్నాను. మీ వరకైతే దగ్గర ఉండాలి. అధికారంలో పనిచేసినా మీ వైఫ్ హస్బెండ్ ఒక దగ్గర వస్తారు. ఏ క్యాడర్లో ఉన్నా మీరు జూనియర్ అసిస్టెంట్ ఉన్నా మీ వైఫ్ హస్బెండ్ సేమ్ డిస్ట్రిక్ట్ వస్తారు. అది మనం అధికారికి రావట్లా, మా జూనియర్ అసిస్టెంట్ రావట్లా. అది కూడా ఐఏఎస్ ఆలోచించాలి కదా. మనం అందరూ ఐఏఎస్ అంటలేదు. ఇంతకుముందు గతంలో ఐఏఎస్ అందరూ కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మాత్రమే జిల్లా కలెక్టర్గా వచ్చేవాడు. వాళ్ళ పరిస్థితి అర్థమయ్యేది, గ్రౌండ్ రియాలిటీ అర్థమయ్యేది. ఒక ఏజ్ ఆఫీసర్స్ కానీ 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఉంటే బీపీలు, షుగర్లు ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యేది. ఈ పిల్లలకి అర్థం కాదు, వాళ్ళకి తెలియదు, చెప్తే వినరు. గత ప్రభుత్వం వాళ్ళని జిల్లాలో పబ్లిక్ రిప్రజెంటేటివ్ కంటే కూడా వాళ్ళే మోడల్ చేశారు. వినే స్టేజ్ లేదు. జేఏసీ నాయకులు, సంఘ నాయకులు పోతే పిఏలు, పార్ట్ టైం, టెంపరీ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళని బలిపసులు చేస్తూ లోపలి దాన్ని కూడా అంటున్నారు. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల, ఐపీఎస్ ఆఫీసర్ జీతాలు లెక్క తీయండి. త్రూఅవుట్ ఇండియాలో 15వ తారీఖులో రాజేసి ఖర్చు పెట్టి ఐఏఎస్ ఆఫీసర్ ఒక్కళ్ళని చూపి మీ అకౌంట్లో ₹1 ఖర్చు కాదు. మా ఎంప్లాయీస్ లెక్క తీయండి. ఏ ఎంప్లాయీ ఏదైనా శాలరీ 5వ తారీఖు తర్వాత ఉంటుందేమో, 1వ తారీఖు మధ్యాహ్నానికి ఉంటుంది. అన్ని ఈఎంఐ కంటే పోతుంది. ఇన్ని బాధలతో ఉన్నాం. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మనం తెచ్చుకున్న ప్రభుత్వం అన్ని సాగు కావాలి అంటే పటిష్టంగా సంఘాలు ఉండాలి, నిర్మాణం జరగాలి. అవసరమైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో గంట ఎక్కువ పనిచేయాలి, ప్రజలను మెప్పించాలి. మన హక్కుల సాధనలో రాజీలను కూడా చేయాలని అందరినీ కోరుకుంటూ పేరు పేరున ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ గెలిచినధికారికి కోఆపరేటివ్ సొసైటీ నాకు తెలిసి ఉండదు. ఐఏఎస్ ఆఫీసర్లకు కావాలి ఇల్లు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి. ఎమ్మెల్యేలకి, ఎంపీలకు కావాలి, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది. అందరికి కావాలి. అది గెలిచిన అధికారులకి సొసైటీ వద్దు, వీళ్ళు వద్దు. అడిగితే ఒక రకంగా ఒక్కరిని చూస్తారు. మరి మేము మనుషులు కాదా? ఎనీ అసోసియేషన్ మెంబర్స్ ఆ జిల్లాలో పర్మనెంట్ గా ఉంటారు. ఎంతో కొంత సొంత భూమి ఉంటుంది, దానికి తెలిసిన బంధువులు ఉంటారు. ఒక అధికారులు లెవెల్ 1 to level 5 ఏ ఒక్క అధికారి ఒక జిల్లాలో పర్మనెంట్ గా ఉండరు. కొత్తగా పట్టుకొచ్చిన అశాస్త్రీయంగా జోనల్ సిస్టమ్ అని
ఎవరి వాళ్ళే మేము పెద్ద ఆఫీసర్లు అని అనుకున్నాను. జోను మల్టీ జోన్ అని పెట్టారు, తీసుకెళ్లి దూరం వేయటం. 2 సంవత్సరాల కంటే ఏ జిల్లాలో కూడా పర్మనెంట్ ఉన్నాం. ఎక్కడా మన సొసైటీ ఉండదు. అది కూడా కొత్త అధ్యక్షుల వారిని కార్యవర్గానికి కోరేది ఇమీడియట్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఫార్మ్ చేసి గవర్నమెంట్ ఇవ్వకపోయినా మన వరకన్నా ఏదన్నా ల్యాండ్ కొనో లేకపోతే గవర్నమెంట్ నుంచి అడుగు లేదా హౌస్ బిల్డింగ్ సొసైటీ పాస్ చేస్తే కోరుకుంటూ దాంతో పాటుగా ఒక అధికారులుగా గెజెట్ అధికారులుగా ఒక లేడీ అధికారం, ఒక మేల్ అధికారం, ఒక పిఎస్సి అధికారం వస్తే గ్యాసింగ్ రిపోర్ట్ ఇచ్చే ఎక్కడ ఉండాలి? ఒక గెస్ట్ హౌస్, ఒక ఆఫీస్ బిల్డింగ్. ప్రజాప్రతినిధులు అడిగితే చెప్పారు మీకెందుకు బిల్డింగ్ అని. మేమేమి ఎంత పోవట్లేదు. మేము గెజిట్ అధికారులను ఎన్జిఓలు ఈ బిల్డింగ్ ఎవరిది? టీఎన్జిఓస్ బిల్డింగ్ ఎవరిదైంది? గవర్నమెంట్ లేదు. ఎప్పటికైనా గవర్నమెంట్ లేదు. లీడర్లు వస్తుంటారు పోతుంటారు. ఒక 1000 గజమో 2000 గజాలు జాగా అధ్యక్షులు సెక్రటరీ జాగా ఇమీడియట్ గా పెట్టేసి కలెక్టర్ గారికి అదేవిధంగా